ఆంధ్రప్రదేశ్లో క్రియేటివ్ ఎకానమీకి ఊతమిచ్చే దిశగా మరో కీలక ముందడుగు పడింది. ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రమోషనల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు పర్యాటక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ని కలిసి వన్ ఇండియా వన్ సినిమా జాతీయ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యక్రమం పోస్టర్, లోగోని మంత్రి ఆవిష్కరించారు. రాజమండ్రిలో క్రియేటివ్ ఎకానమీకి సంబంధించిన ఈ కార్యక్రమం ప్రారంభం కావడం ఆనందంగా ఉందని మంత్రి తెలిపారు. ఓటీటీ వేదికల విస్తరణతో అన్ని ప్రాంతాల ప్రేక్షకులు అన్ని భాషల సినిమాల్ని వీక్షించే అవకాశం కలిగిందన్నారు. ఏ భాషలో సినిమా వచ్చినా అది దేశవ్యాప్తంగా ఆదరణ పొందేలా వన్ ఇండియా వన్ సినిమా కార్యక్రమం దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్రియేటివ్ ఎకానమీ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని మంత్రి పేర్కొన్నారు. సంబంధించి ముఖ్యంగా క్రియేటివ్ ఎకానమీ, ఈ క్రియేటివ్ ఎకానమీకి సంబంధించినటువంటి ఒక కార్యక్రమాన్ని రాజమండ్రి వేదికగా ప్రారంభించడం అనేటువంటిది ఆనందంగా ఉంది. ఇవాళ సినిమా అనేది వచ్చేటప్పటికి లాంగ్వేజ్ బ్యారియర్ కాకుండా ఉంటుంది. ఇదివరకు తెలుగు సినిమా, తమిళ సినిమా, హిందీ సినిమా అని ఆ లాంగ్వేజ్ ఒక బ్యారియర్గా ఉండేది. ఇవాళ పాన్ ఇండియా మూవీస్ వచ్చిన తర్వాత ఏ లాంగ్వేజ్లో సినిమా తయారైనప్పటికీ కూడా అది అన్ని భాషల్లోకి కూడా వెళుతుంది. ముఖ్యంగా ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చిన తర్వాత ఒకే సినిమా, ఒక భాషలో తీసిన సినిమా అన్ని భాషల్లోనూ కూడా ఓటీటీలో మనకి ప్రదర్శిస్తున్నారు. కాబట్టి సినిమాకి ఇంకా లాంగ్వేజ్ అనేది బ్యారియర్ కాదు. ఇవాళ నేను FTPCI వీరిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. కారణం ఏంటంటే వన్ ఫిల్మ్ వన్ నేషన్ అనేటువంటి మాట ఇవాళ చాలా అప్రోప్రియేట్ వర్డ్. ఇది దానికి సంబంధించి వారు కార్యకలాపాలు ఏ రకంగా నిర్వర్తిస్తారనేది తర్వాత రోజుల్లో వారు చెప్తారు. అయితే దీన్ని మొత్తంగా సినిమా అంతటినీ ఒక వేదిక మీద తీసుకురావటం, ఏ భాషలో సినిమా తీసినప్పటికీ కూడా దాన్ని ఒక నేషనల్కి సంబంధించిన సినిమాగా తీసుకోవడం అనేటువంటి చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఓటీటీ ఇవన్నిటిని కలిపి ఒక మంచి కార్యక్రమంగా రూపొందించడానికి సిద్ధంగా ఉన్నాం అనేటువంటి మాట. భోగాపురంలో ఆగస్టు 1వ తేదీన ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన భోగాపురం